మీ పూర్తి పేరు ఏంటి యాక్చువల్లీ? ఆదిత్య ఓం ఏంటి? వాట్ ఈస్ హిస్ ఓం యాక్చువల్లీ? అది నా పూర్తి పేరు ఆదిత్య సింగ్. ఓకే. రియల్ పేరు ఆదిత్య సింగ్. సినిమా ఇండస్ట్రీ వెళ్ళిన ముందు నాకు ఏమనిపించింది, ఈ పేరుతో ఒక ఆర్టిస్ట్లకి, అంటే ఒక ఆర్టిస్ట్లకి కాస్ట్లు కానీ రిలీజన్ కానీ, అది రిలీజన్ కాకుండా ఒక కాస్ట్, ఒక స్పెసిఫిక్ ఏరియా, అట్లాంటి కాంప్లికేషన్స్, అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఒక ఆర్టిస్ట్కి వద్దు. దట్ ఈస్ నాట్ గుడ్. సో ఫర్ ద సెకండ్ నేమ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ యూనివర్సల్ నేమ్. సో ఓం దొరికింది నాకు. ఇట్ లుక్ గుడ్ టు మీ. ఐ ఫెల్ట్ ఇట్ వాస్ గుడ్. సో నేను ఓం పెట్టాను, ఆదిత్య ఓం. ఓకే. సో పీపుల్ ఇన్ మై హోమ్ వర్ నాట్ వెరీ హ్యాపీ బికాజ్ మళ్ళీ అది ఆ కాస్ట్ ఫీలింగ్లు, మేము అది అది. సో ఇట్ వాజ్ లైక్ దాట్. సో నాన్నగారి పేరండి? రమాశంకర్ సింగ్. ఓకే. ఇప్పుడు మీ అబ్బాయికి ఏం పెట్టారు పేరు? ప్రజ్వల్. దట్స్ ఇట్. ప్రజ్వల్ సింగ్. అచ్చా, ఓకే ఓకే. సర్ నేమ్ అంటే, బట్ వీ కాల్ హిమ్ పజ్జీ ప్రజ్వల్. ఓకే. ఇప్పుడు బాబు ఎటువైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది? సివిల్ సర్వీసెస్ వైపా, నాన్నగారు వైపా? యాక్చువల్గా నేను చెప్పాను, నువ్వు సినిమా వైపు చూస్తే ఐ విల్ బి ద వర్స్ట్ పర్సన్ ఫర్ యూ. సో నేను అసలు ఎంకరేజ్ చేయను. ఐ డూ నాట్ వాంట్ హిమ్ టు కమ్ టు సినిమా ఫీల్డ్. యాక్చువల్గా నేను నా నాన్నగారు పొజిషన్కి వచ్చాను ఇప్పుడు కదా. ఇప్పుడు తెలుస్తుంది హౌ లైఫ్ ఇస్ ద సర్కిల్, యూనో. బట్ నేను నా అబ్బాయి కోసం ఎందుకు అలా చెప్తున్నాను, బికాస్ నేను 14 ఉన్నప్పుడు ఐ వాజ్ వెరీ క్లియర్, నాకు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి. యాక్చువల్గా 6, 7 ఆ వయసులో కూడా నాకు క్లారిటీ ఉంది. ఎవరైనా అడిగితే బేటా క్యా కరోగే, క్యా బనోగే, అమితాబ్ బచ్చన్. ఓకే. అమితాబ్ బచ్చన్. సో అప్పుడే మంచి క్లారిటీతో ఉన్నారు. సో బట్ మై బాయ్ ఇస్ నాట్ లైక్ దాట్. ఓకే. సో ఈవెన్ ఇఫ్ హీ గెట్స్ ఇన్ ద లేటర్ స్టేజెస్ ఐ విల్ నాట్ ఎన్కరేజ్. ఎందుకంటే ఇది ఒక ఇన్బార్న్ క్వాలిటీ అండి. దిస్ ఈస్ లైక్ సింగింగ్, యాక్టింగ్, దీస్ ఆర్ ఆల్ ఇన్బార్న్ టాలెంట్స్. వన్ కెనాట్ టీచ్, వన్ కెన్ రిఫైన్, one can hard work and but it is all inborn. It is not. ఇంకోటి ఈ ప్రెసెంట్ జనరేషన్కి అంత స్ట్రగుల్ చేయడానికి అంత మెంటల్ స్ట్రెంగ్త్, దే ఆర్ మచ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ అస్. దే ఆర్ నాట్ హ్యావింగ్ దట్ మెంటల్ స్ట్రెంగ్త్ టు సస్టైన్ అండ్ టు ఫైట్ ఫర్ సో లాంగ్. కరెక్ట్. సో ఐ విల్ నాట్. ఇట్ ఈస్ బెటర్ వాట్ దే వాంట్, లెట్ దెమ్ ఎంకరేజ్ ఇన్ సమ్ అదర్ ఫీల్డ్. యాక్టింగ్ సరే, మీ చిన్నప్పటి నుంచి మీకు ఆ ప్యాషన్ ఉంది, కానీ సడన్లీ మళ్ళీ డైరెక్షన్ సైడ్ ఎందుకు వెళ్ళారు? డైరెక్షన్. లుక్, ఎవ్రీ పర్సన్ హూ కమ్స్ ఇన్ టు సినిమా ఇండస్ట్రీ యాక్చువల్లీ వాంట్స్ టు బికమ్ అ డైరెక్టర్. ఓకే. యాక్చువల్లీ వాంట్స్ టు బికమ్ అ డైరెక్టర్ వన్ డే, ఎవరైనా సరే. సో పెద్ద హీరోలు కూడా ఒక గోస్ట్ డైరెక్షన్ కూడా చేస్తారు, అందరికీ తెలుసు. బికాస్ టు బికమ్ అ క్రియేటర్ ఇస్ ద అల్టిమేట్ థింగ్. సో even while acting, it always feel that someone else is running you. మీరు అర్థం చేసుకోండి, ఇది సినిమా ఇండస్ట్రీ ఒక మాయాలోకం. ఇది మన ఉన్న లోకం, ఇది ఒక మాయాలోకం. ఆ మాయాలోకంలో సినిమా ఇండస్ట్రీ ఇంకొక మాయాలోకం. సో ఈ మాయాలోకంలో గాడ్ అంటే డైరెక్టర్. సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ దట్ థింగ్ టు బికమ్ గాడ్, టు బికమ్ ద క్రియేటర్, టు క్రియేట్ ఓన్ క్యారెక్టర్స్, టు manipulate. So definitely this was there. The ultimate goal was always to become a director. Not because of director is having long life or nothing. Because it is a natural progression. Okay. Every person is doing that. And it is a natural progression. So that is why I became a director. And also because I wanted to tell stories. Okay. I wanted to tell different stories. I wanted to say so many things. And so that is why I became a director, because I cannot I have to create something. If people stop giving me work as an actor, so where the creator inside me will go, so I have to write stories, write them. So only that's why I became a director, because that is the ultimate thing. తెలుగులో డైరెక్ట్ చేసే అవకాశం ఉందండి? తెలుగులో
మంచి ప్రొడ్యూసర్ దొరికితే డైరెక్ట్ చేస్తాను. ఎందుకంటే బికాస్ ఒక లైక్ హిందీ వాట్ ఐఎమ్ డైరెక్టింగ్ రైట్ నౌ, దే ఆర్ స్మాల్ ఆర్టిస్టిక్ ఫెస్టివల్ ఫిల్మ్స్. ఓకే. తెలుగులో అట్లాంటి ఫిల్మ్స్కి మార్కెట్ కానీ దట్ స్పెసిఫిక్ మార్కెట్ ఈజ్ నాట్ దేర్. ఆ ఫిల్మ్ ఫెస్టివల్స్కి ఆ క్రేజ్ కూడా లేదు. సో అది ఇక్కడ చేస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఐ వాంట్ టు డూ కమర్షియల్ బికాస్ మై ఇమేజ్ హియర్ ఇస్ బేసికలీ నాట్ ఆఫ్ అర్ ఆర్టిస్టిక్ పర్సన్, వాట్ ఎవర్ లిటిల్ ఇమేజ్ a commercial. So I want to do something commercial here. So if I get good producer, I will definitely direct in Telugu. But if I don't get a good producer, I will not direct, because producer is the main person today. ఎస్. So that I will not do. అంటే మీ ఓన్ స్టోరీ డైరెక్ట్ చేస్తారా లేకపోతే 100% ఎనీ అదర్? If I like నేను నా లాస్ట్ రిలీజ్ మా సాబ్ ఆ స్టోరీ నేను రాయలేదు, ఆ ప్రొడ్యూసర్స్ స్టోరీతో పాటు వచ్చారు. ఓకే, ఇది ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఒక సినిమా చేయాలి. సో తర్వాత స్క్రీన్ ప్లే డైలాగ్స్ నేను చేశాను. ఓకే. కానీ ఆ స్టోరీ, దట్ స్టోరీ వాజ్ వెరీ నైస్ అండ్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ ద కిడ్స్. సో ఐ డైరెక్టెడ్ దట్ ఫిల్మ్. సో అట్లాంటి అంటే ఏదో రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. బట్ డెఫినెట్లీ ఐ హ్యావ్ గాట్ సమ్ బ్యూటిఫుల్ స్టోరీస్ విచ్ ఐ వాంట్ టు, సమ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్, సమ్ థ్రిల్లర్స్ విచ్ ఐ వాంట్ టు డైరెక్ట్ వన్ డే. ఓకే. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.